శిరీష్ రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, సరిహద్దులో పెద్ద పులి స్వైర విహారం, ఫారెస్ట్ సిబ్బందిని హతమార్చిన వైనం. నిజంగా విజువల్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అతను బయట సెక్యూరిటీ కూర్చోనంటే పెద్ద పులి అలా వచ్చి అలా పట్టుకొని అలా ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఆ విజువల్ అంటే పెద్ద పులి ఎలాగా దాడి చేస్తుంది, ఎలాగా వెతుకెళ్తుంది అనేది ఆ విజువల్ చూసినప్పుడు అర్థమవుతుంది. అసలు అది చూడండి, అసలు ఎంత సింపుల్ గా ఎలా పట్టుకొని ఎలా వెళ్ళిపోయిందో. అసలు టోటల్ ఫుల్ విజువల్ అయ్యింది. అతను అక్కడ కూర్చొని ఉన్నాడు, అది వచ్చింది, అట్లా పట్టుకుంది, అలా పట్టుకొని అలా ఎత్తుకొని వెళ్ళిపోయింది. పెద్ద పులి దెబ్బ ఎలా ఉండిద్ది అనే దానికి ఇది ఒక నిదర్శనం. మొత్తం 60 to 70 కిలోస్ ఉంటాడు అనుకోండి, అంత మనిషిని కూడా చాలా అవలేలుగా అతను సౌండ్స్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఎక్కడ అది స్పేస్ ఇవ్వలేదు. అంటే సైలెంట్ గా అట్లా చూసింది అక్కడి నుంచి ఎట్టించో. చూడండి, అంటే ఎప్పుడైనా అది పెద్ద పులి దాడి చేస్తే నెక్, అతను అసలు లేచి నుంచొని అతను చూసే లోపే ఫుల్ వీడియో వేయండి. దగ్గరగా 60 కిలోలు బరువు ఉన్న వ్యక్తిని చాలా అసలు, కానీ అతను చూడండి అసలు వస్తుంటే అతను ముందుకెళ్ళాడండి. అంటే ఎటు పరిగెత్తే దానికోసం అసలు అడుగు వేసాడు. అసలు అది ఏం చేయాలో అతనికి అర్థంగా లేచి నుంచునే లోపే పడిపోయింది. పడిపోయింది, అటాక్ చేసింది, పట్టుకుంది, ఇక నెత్తుకొని వెళ్ళిపోయింది. అతను అసలు అతనికి ఏమి స్పేస్ కూడా లేదు ఇక అక్కడ. అట్లా శ్రీనివాస్ ఉన్నారండి. శ్రీనివాస్ ఆఫ్ అయినట్టు. ఓకే, అంటే ఆల్రెడీ కూడా మహారాష్ట్ర నుంచి వచ్చేస్తున్నాయండి. అంటే ఈ సీజన్ అంటే కొద్దిగా వాళ్ళకి ఇది సంతాన సంభోగం సమయం అంటండి. అందువల్ల మొత్తం మహారాష్ట్ర నుంచి 1 by 1 ఓకే ఇక్కడికి వస్తుంది. అంటే ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా ఆందోళన. ఇప్పటికే 3-3 మీద దాడి చేసిందని చెప్తూ ఉన్నారు. అంటే పెద్ద పులి చాలా స్ట్రాంగ్, అసలు ఇంకేం స్పేస్ ఉండదు. అది కింద వీడియోలో కూడా అది ఎత్తుకొని పోయిన తర్వాత ఒకే ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో మనిషిని చంపేసింది. ఏదైనా గొంతు అది ఎక్కడైతే దాడి చేయాలో కరెక్ట్గా అక్కడ గొంతు మీద పట్టుకొని అక్కడ ఇచ్చేసేసింది. ఇంకా స్పేస్ కూడా ఉండదు అక్కడ. శ్రీనివాస్ ఉన్నారండి. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి పెద్ద పుల్లు చాలా, అంటే అసలు చూస్తేనే భయం వేస్తుంది. మనం స్క్రీన్లో చూస్తుంటేనే అంత భయంగా ఉంది. లేచి నుంచునే లోపు వచ్చి పడిపోయింది, పట్టుకుంది, ఎత్తుకొని వెళ్ళిపోయింది. అట్లాగే ఈ మధ్యకాలంలో కూడా ఆదిలాబాద్ ప్రాంతంలో దాదాపు ఇటువంటి సంఘటనలు 3-4 జరిగినట్లున్నాయి కదా సార్. ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో మాత్రం పులుల సంచారం మాత్రం భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. చంద్రపూర్ జిల్లాలో కేవలం 4 రోజుల వ్యవధిలోనే 3 రైతులనైతే పులి దాడిలో మృతి చెందినటువంటి సంఘటనకు చోటు చేసుకుంది. అదేవిధంగా ఇటు తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పశువుల పైన కూడా దాడులు చేస్తా ఉన్నాయి సార్. ఇప్పుడు వేసవి కాలం కావడంతో కూడా పులులు తడోబా నుంచి తిప్పేశ్వరం నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్ కు కాగజ్నగర్ కారిడార్ కు వస్తూ ఉంటాయి. ఇక్కడ మేటింగ్ సమయం కాబట్టి ఇవన్నీ కలయిక సమయం వీటికి. ఈ సందర్భంలో ఇటున్నటువంటి మగ పులులు కావచ్చు, ఇటువంటి ఆడపులు కావచ్చు, ఈ ప్రాంతాలకు సంచరించేటువంటి సమయం. ఈ సందర్భంలో సమీప అటవీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ పశువులు మేతలు తీసుకెళ్లేవారు పశువులు వెళ్ళిన తర్వాత వాటి మూత్ర విసర్జన స్మెల్ తో పాటుగా అవి ఊర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
అందులో భాగంగా ఈ పత్తి చేనులలో పనిచేసే వాళ్ళపైన కావచ్చు, అదేవిధంగా పొలం పనుల వీళ్ళపైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మన విజువల్లో చూసినటువంటి సంఘటన ఏదైతే ఉందో చంద్రపూర్లోని బ్రహ్మపురి గెస్ట్ హౌస్ వద్ద ఒక వ్యక్తి వాచ్మెన్ గా ఉన్నటువంటి వ్యక్తి పైన పులి దాడి చేరినట్టుగా ఆ వీడియో వచ్చింది. ముఖ్యంగా అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అటవీ శాఖ అధికారులు అయితే ప్రస్తుతానికి అయితే ఇంకే ప్రకటన అయితే విడుదల చేయలేదు. ఏ విధంగా జరిగింది ఏందన్న సంఘటన పైన అయితే విడుదల చేయలేదు. ఓవరాల్ గా గత నెల రోజుల నుంచి కూడా మనం చూసినట్టయితే 3 నెల రోజుల వ్యవధిలోనే 3 రైతులను అయితే ముగ్గురు పైన దాడి చేసి అయితే పులి చంపడం జరిగింది. గత సంవత్సరం కూడా ఆసిఫాబాద్ జిల్లాలో 2 పైన కూడా పులి దాడి చేసి చంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తడోబాద్ తిప్పేశ్వరం నుంచి కూడా ఇటు కాగజ్ నగర్ అదేవిధంగా కవ్వాల్ టైగర్ జోన్ కు పులుల సంచారం కొనసాగుతూ ఉంటుంది. కారిడార్ గా చెప్తా ఉంటారు. ఇవి సంచరించేటువంటి సమయం కాబట్టి ఈ అటవీ సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటవీ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పులులు సంచరిస్తాయంటే కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. తరచుగా ఏదో ఒక చోట పులులు అయితే అడవి నుంచి కూడా జనాల మధ్యకి వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారిగా మనిషి రక్తం అలవాటు పడ్డటువంటి పులి ఇట్లాంటి అటవీ సమీప గ్రామాల్లో కూడా సంచరించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తా ఉన్నారు. తెలంగాణలో కావచ్చు, అటు మహారాష్ట్రలో కావచ్చు. ముఖ్యంగా చంద్రపూర్లోని దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది, తడోబా అటవీ ప్రాంతం ఉంటుంది, అదేవిధంగా తిప్పేశ్వర అటవీ ప్రాంతం ఉంటుంది. అదేవిధంగా ఇటు తెలంగాణలో వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ టైగర్ జోన్ ఉంటుంది. ముఖ్యంగా ఈ టైగర్ సంరక్షణ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో పులులు సంచరించేటువంటి అవకాశం ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. చలికాలం వచ్చిందంటే మేటింగ్ సమయం, ఈ కలయిక సమయంగా భావిస్తూ ఉంటారు. ఈ సమయంలో మగపులి ఆడపులి తోడు కోసం, ఆడపులి మగపులి తోడు కోసం బయటికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో అయితే వాళ్ళు పులి కనబడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ పొలం పనులకు కానీ వెళ్ళినట్టయితే ఉదయం 10 తర్వాత వెళ్ళాలి, సాయంత్రం 5 తర్వాతనే తిరిగి రావాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పగలు సమయంలో పనిచేయాలి, రాత్రి వేళల్లో వెళ్ళొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పులి రాత్రి వేళల్లో ఎక్కువ సంచరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ పులి మీకు తారసపడ్డా, పులి అడుగులు తారసపడ్డా వెంటనే అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఓకే, రైట్ శ్రీనివాస్. నెక్స్ట్ అండి వైసీపీ రప్పారప్